చుక్క నీరైనా దొరుకుతుందేమో అని అనుకున్నారు ఆ రైతన్నలు. 10 కాదు 15 కాదు ఏకంట 50 బోర్లను తమ పొలంలో వేశారు ఆ అన్నదమ్ములు. కానీ ఏం లాభం? వర్షాభావంతో గంగమ్మ జాడ కనిపించలేదు. దీంతో రైతు ఆశలు చిగురించలేదు. మహబూబ్ నగర్ జిల్లాలో రైతన్నల ఆవేదనపై హెచ్ఎంటీవీ స్పెషల్ స్టోరీ. 5 ఏళ్లలో 50 బోర్లు వేసిన రైతులు. నీటి మీద రాతలుగా నేతల మాటలు. కంటికి కనిపించని గంగమ్మ. ఇక్కడ కనిపిస్తున్న పంట చేతికి వచ్చినట్లు వచ్చి చేజారిపోయింది. మండుతున్న ఎండలకు వ్యవసాయ బరులలో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. మహబూబ్ నగర్ జిల్లా మరికల్ మండలం కన్మనూర్ గ్రామానికి చెందిన 3 అన్నదమ్ములు లక్ష్మీకాంత్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, గోపాల్ రెడ్డి. వీరు తమ 60 ఎకరాల పొలంలో పంటను వేశారు. సమయానికి నీరు అందక పొలాలు ఎండిపోయాయి. కరువు జిల్లాగా ముద్రపడ్డ మహబూబ్ నగర్ జిల్లాలో భూగర్భ జలాలు ఎలా అడుగంటిపోతున్నాయి అనేందుకు ఈ అన్నదమ్ముల వ్యవసాయమే ఓ ఉదాహరణగా నిలుస్తోంది. వర్షాభావంతో పంటల సాగు కోసం 5 ఏళ్లలో ఏకంగా 50 బోర్లు వేశారు ఈ అన్నదమ్ములు. కానీ వాటిలో కేవలం 2 బోర్లలో మాత్రమే కొద్దిపాటి నీరు పడింది. ఇక మిగతా బోర్లలో ఒక్క చుక్క కూడా నీరు పడని దుస్థితి. దీంతో నీళ్లు లేక పొలం మొత్తం పీటలు వారింది. బోర్లేసి కిందకి పోను ఇట్లే అయినాయి. 50 బోర్లకు దాటిస్తుంది. ఇప్పటికి ఇవి 4 కూడా ఉండే కానీ ఇవి కూడా పని చేయకుండా అయినాయి. ఇదే ఇప్పుడు నాటేసిన ఇది మొత్తం నోటికి వచ్చింది. బాగా ఎన్నేళ్ళేటప్పుడు మొత్తం ఇవి కూడా ఎండిపోయింది. ఎన్నిసార్లు బోరు వేసినా నీరు పడకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతు లక్ష్మీకాంత్ రెడ్డి. ప్రభుత్వం అందిస్తున్న పథకాలు, రుణమాఫీ అసలు ఎవరికి అందుతున్నాయో తెలియడం లేదంటున్నారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని, లేదంటే ఆత్మహత్యే శరణ్యమంటున్నారు. బోరు కూడా పడలేదు. పడనప్పుడు కూడా మళ్ళీ అధికారులు కానీ ఎవరు కానీ పరామర్శించడానికే ఎవరు రాలేదు. అధికారులు కూడా మళ్ళీ ఇది ఎండిపోతుంది పొలం అని కూడా ఎక్కడైతే ఏ రైతుకైతే ఇక్కడ అధికారులు అయితే ఎప్పుడు వచ్చి చూడలేదు. 15 ఎకరాల పొలం ఉంది. మాకు కూడా బోర్లు పడతలేవని ఏదో ఆటో నడుపుకొని ఏదో జీవనాధారం చేసుకుంటున్నాం. మేము కోరేది ఏంటంటే ప్రభుత్వాన్ని ఒకటే, దూరంలో వాటర్ పోతున్నాయి. ఇక్కడ ఎగ్లాస్పూర్ కానీ ఇక్కడ పక్కన జూరాల డ్యామ్ ఉంది. ఇక్కడ కోయిల్ సాగర్ లిఫ్ట్, ఆ లిఫ్ట్ ద్వారా మాకు నీళ్ళు అందించాలి. కోయిల్ సాగర్ ఆయకట్టు కాలువ తమ గ్రామం పక్క నుంచే పోతూ ఉన్నా నీరు మాత్రం అందని పరిస్థితి ఉందని, ఎత్తిపోతల పథకాల ద్వారా కన్మనూరు గ్రామానికి నీరందించాలని రైతులు కోరుతున్నారు.